కౌరవులు పాండవులు కురుక్షేత్ర రణరంగమున యుద్ధము చేయు సమయమున ధృతరాష్ట్ర మహారాజు ఇట్లు పలికెను సంజయుడితో, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? సంజయుడు ఇట్లు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపదతనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురుగలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు ఎందరో గలరు. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. పరాక్రమవంతుడైన యూధామాన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారులను అందరున్నారు. ఈ వీరులందరూ మహారథులు. కానీ ఓ బ్రహ్మణోత్తమా, నా సేన బలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృష్ణుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యమునందున్నారు. నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయ్యున్నారు. మన సైన్య బలము లెక్కింప వీలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యమును పరిమితముగా నున్నది అని దుర్యోధనుడు పలుకుచున్నాడు. సేనవ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి ఉన్నది. అప్పుడు కురువృద్ధుడను యోధులు పితామహుడను అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచూ సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, బేరులు, శృంగములన్నీయు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెనని సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పుచున్నాడు. ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పూంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు కూడా తమ దివ్యములైన శంఖములను పూరించిరి. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనేడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దైవదత్తమనేడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడను ఘనకార్యములను చేయువాడును అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను అని ధృతరాష్ట్రునకు సంజయుడు తెలుపుచున్నాడు. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమును నామము గల తన
శంఖమును పూరించగా నకుల సహాదేవులు సుఘోష మణిపుష్ప మణిపుష్పకమనేడి శంఖములను పూరించిరి. గొప్ప విల్లుకారుడైన కాశీరాజును మహాయోధుడైన శిఖండియు దృష్టధుమ్నుడును దృష్టధుమ్యుడును విరాటుడును అజేయుడైన సాత్యకియు ద్రుపదుడను ద్రౌపది పుత్రులను గొప్ప భుజపరాక్రము గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరులందరూ తమ 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 శంఖములను పూరించిరి. వివిధములైన ఆ శంఖములు ధ్వని మిక్కిలి భీకరమయ్యెను. అది భూమి ఆకాశములను రెండింటిని ప్రతిధ్వనింపజేయుచు ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యెను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడియున్న ధృతరాష్ట్ర పుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను అని ధృతరాష్ట్రునకు సంజయుడు తెలిపెను. జై శ్రీకృష్ణ.